నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 11,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన రేవంత్ సర్కార్ మహారాష్ట్రలో జీబీఎస్ కలకలం వెళ్లి బీజేపీలో చేరండి రాహుల్ గాంధీ అత్యధిక వికెట్ల వీరుడుగా నిలిచేదెవరో రాష్ట్రంలో 55 ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి రేవంత్ సర్కార్ నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 గురుకులాలను నిర్మించాలని రేవంత్ సర్కార్ భావిస్తూ ఉండగా తొలి విడతగా 55 నియోజకవర్గాల్లో గురుకులాల నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో గురుకులానికి 200 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మహారాష్ట్రలో గుల్లెయిన్ బారే సిండ్రోమ్ కేసులు పెరుగుతూ భయాందోళన సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 225 మంది ఈ లక్షణాలతో టెస్టులు చేయించుకోగా 197 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు 12 మంది మరణించగా 179 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 24 మంది ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కొందరు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. గుజరాత్లో నిర్వహించిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. 20 నుంచి 30 మందిని పార్టీ నుంచి తొలగించేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి వారు వెళ్లి నేరుగా బీజేపీలో చేరాలని, బీజేపీకి చెందిన బి టీం లాగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తే ప్రజలు ఇష్టపడరని రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. अभी यहां पे बैठे हुए सब लोग मगर 2 टाइप के हैं. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నేడు దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రస్తుతం న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ అగ్రస్థానంలో ఉన్నాడు. అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. షమి, వరుణ్ చక్రవర్తి, శాంట్నర్ అత్యధిక వికెట్ల వీరుడవ్వడానికి పోటీ పడుతున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.